హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే మీకు ఒక 2 మంచి రెసిపీస్తో పాటు ఒక టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంక ఇవాళ నేను పిల్లలకి టిఫిన్లోకి వచ్చేసి ఎగ్ చీజ్ దోశ అయితే వేసాను. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. యాక్చువల్గా పిల్లలు చీజ్ చపాతీ అడిగారు. కాకపోతే ఇప్పుడు చపాతీ చేసేంత టైం లేదని చెప్పేసి వాళ్ళకి ఇలా చీజ్ ఎగ్ కాంబినేషన్లో దోశ అయితే వేశాను. అలాగే నైట్ డిన్నర్లోకి పావు బాజీ అయితే చేశానండి. చాలా సింపుల్ వేలో పావు బాజీ ఎలా చేయొచ్చో చూపిస్తాను. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ దోశ అయితే వేసేసుకున్నాను. ఎగ్ అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఆ పైన చీజ్, తర్వాత పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, మిరియాల పొడి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇవన్నీ కొంచెం టమాటా కెచప్ ఉంటే కొంచెం మయోనీస్ కూడా వేసుకోవచ్చు. సో అట్లా పిజ్జా సీజనింగ్ అంతా వేసేసుకొని సేమ్ మనం దోశ ఎలా అయితే గుడ్డు దోశ కాల్చుకుంటామో రెండు వైపులా అలా కాల్చుకోవడమే అనమాట. అయితే మీరేమో వ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉండండి. నేను ఒక విషయం అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మొన్న నేను ఒక నెక్లెస్ తీసుకున్నాను కదా, సో దాని గురించి చాలామంది చాలా డౌట్స్, మీ సేవింగ్స్ ఎలా చేస్తారు, తర్వాత మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీరు కొన్నారా నెక్లెస్ లేదంటే అన్నయ్య కొనిచ్చారా అని చాలామంది అడిగారు. సో వాటి గురించి అంతా మీతో ఇవాళ మాట్లాడుతూ, సో సేవింగ్స్ అనేవి ఏంటి, అసలు మనకు అవి ఎలా ఉపయోగపడాలి అని చెప్పి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెక్లెస్ తీసుకునింది నేనా మా వారా అంటే నాకు తెలియదండి నిజంగానా. ఎందుకంటే ఎప్పుడు కూడా మా ఇంట్లో మా వారి శాలరీ నా శాలరీ వేరు వేరు, లేకపోతే తన డబ్బులు నా డబ్బులు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మేము చూసుకోము. ఇంకోటి ఏంటంటే అసలు నాకు ఎంత వస్తుందని కానీ నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని కానీ మా వారు ఏ రోజు నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసింది లేదు. నీకు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అని అడిగింది లేదు. అమౌంట్ తన చేతికి ఏ రోజు ఇదిగో నా ఏమంటారు యూట్యూబ్ నుంచి నాకు ఇంత శాలరీ వచ్చింది సీను ఈ మంత్ అని చెప్పి తనకి ఒక్కరోజు కూడా ఇచ్చింది లేదు. ఈ రోజుటి వరకు కూడా, నిజం చెప్తున్నాను, ఈ రోజుటి వరకు కూడా ఏ రోజు కూడా మా వారు నా డబ్బుల మీద పెత్తనం చేయలేదు. నీ ఇష్టం, నీకు నచ్చినట్లుగా నువ్వు సేవ్ చేసుకుంటావా, ఖర్చు పెట్టుకుంటావా, నీ ఇష్టం, అంటే షాపింగ్ చేసినా సరే ఏదైనా సరే. కాకపోతే తనకు ఒక నమ్మకం ఏంటి అంటే నేను డబ్బులు వేస్ట్ చేయను అని చెప్పి. సో అందుకే ఏ రోజు నన్ను లెక్క అయితే అడగరు. నేనేంటి అంటే మా వారికి వచ్చింది కొంచెం మాకు ఉన్న ఈఎంఐస్ కావచ్చు, లేకపోతే లోన్స్ కావచ్చు, అంటే ఉంటాయి కదా కొన్ని తీసుకున్నటివి, లేకపోతే ఇట్లా సేవింగ్స్ కావచ్చు, ఇవి మా వారివి ఉంటాయి. సో నాకు వచ్చేది ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఒకేలా ఉండదు కదండి. సో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒక రోజు ఒక మంత్ బాగా వస్తుంది, ఇంకో మంత్ అసలు ఏమీ రాదు. సో అప్పుడు ఏంటి అంటే అవన్నీ కూడా నేనేంటి అంటే ఇట్లా ఇంట్లో ఖర్చులకి వాటికి అలా వాడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఎవరు దేనికి కట్టాము అంటే ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడు అది మా వారు తీసిచ్చినట్లా లేదా నేను కొనుక్కున్నట్లా? సో ఏ రోజు మాకే ఆ ఆలోచన అయితే రాలేదు. ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఎంత వస్తుంది, మీ వారికి ఎంత వస్తుంది అని చెప్పి. సో ఇది దాచుకోవడానికి ఏం లేదండి. చెప్తే ఏంటి అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు. నాకు అది నచ్చదు. ఇప్పుడు మనకి ఎంత వస్తే దాన్ని బట్టి మనుషులకి వాల్యూ అనేది ఉండకూడదు కదా. మనకి ఎంతైనా రావచ్చు, ఎంతైనా రాకపోవచ్చు. సో మనిషికి ఆ వాల్యూ అనేది మనిషికి ఉన్న క్యారెక్టర్ని బట్టి వాల్యూ రావాలి, కానీ డబ్బుల్ని బట్టి కాదు అనేది నేను అనుకునేది. సో అందుకే ఎప్పుడు కూడా మా వారి శాలరీ కానీ లేకపోతే నా యూట్యూబ్ ఇన్కమ్ కానీ నేను ఎప్పుడు చెప్పను. యూట్యూబ్ ఇన్కమ్ అనేది అయితే అసలు ఎప్పుడు ఒకేలా అయితే ఉండదు. అందుకే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ ఇన్కమ్ గురించి అసలు మాట్లాడనండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పానే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా నాకు ఇంత వస్తుంది లేదంటే మా వారికి ఇంత వస్తుంది ఇట్లా అని చెప్పామనుకోండి, ఇక్కడ ఇద్దరు ఉంటారు. అయితే ఇప్పుడు మాకన్నా కొంచెం తక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు, మాకన్నా బాగా ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు దాన్ని బట్టి ఏంటి, మాకన్నా బాగా ఎక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఇంతేనా, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంతేనా అని చెప్పి లెక్క కట్టే వాళ్ళు ఉంటారు. లేదు మాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, ఓకే వీళ్ళకి యూట్యూబ్ చేస్తూ అక్క ఎంత సంపాదిస్తుందా అని అని అంటే కొంచెం పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు, నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారండి. యూట్యూబ్ అంటే అంతే కదా. సో ఎవరిని మనం ఇంకా తప్పు పట్టలేం. ఇప్పుడు కోరుండి నేను చెప్పి ఇప్పుడు నా వాల్యూని డబ్బుతో నేను ఎందుకు ముడిపెట్టాలి? ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు నాకు ఇప్పుడు భారతి అంటే ఏంటి, ఒక హౌస్ వైఫ్, సో ఒక యూట్యూబర్, మీ అందరికీ ఇష్టమైన అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు,
ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారులేండి, నేను అది అనట్లేదు. సో అంతే, భారతి అంటే ఒక మంచి అమ్మాయి అని ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, నేను లేదని చెప్పను. సో అంతవరకు ఉంటే పర్లేదు. సో అలా కాకుండా ఇప్పుడు మాకు ఇంత వస్తుంది అంటే మాకన్నా వీళ్ళు బాగా తక్కువ, ఎందుకు నాకు అది నచ్చదండి, అందుకే నేను చెప్పను. దయచేసి ఏమీ అనుకోవద్దు. చాలాసార్లు చాలా చాలా చాలాసార్లు అడిగారండి ఎంతొస్తుంది ఏంటి అని. అసలు నన్నే కాదు, దయచేసి ఎవరిని కూడా అలా అడగకండి. సో అది ఏంటంటేనండి, మనకే ఒక మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకన్నా ఇప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతారు, ఇప్పుడు అదే చెప్తున్నా, మాకన్నా తక్కువైనా అయ్యుండొచ్చు, లేదంటే మాకన్నా ఎక్కువ అయ్యుండొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారు, అది మనల్ని కొంచెం మైండ్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. సో నేను అందుకే ఎప్పుడు ఎవరు ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నేను అడగను. మీకు ఎంత ఉంది, లేకపోతే మీకు ఎంత వస్తుంది, లేకపోతే మంత్లీ ఇన్కమ్ ఎంత అని ఎవరిని అడగను. ఒకవేళ నన్ను ఎవరైనా అడిగినా కూడా నేను నవ్వేసి పక్కకి వెళ్ళిపోతాను, కానీ చెప్పాలని అనుకోను. మ్యాక్సిమం ఎవరికి చెప్పాలని అనుకోను, ఎందుకంటే దానివల్ల వచ్చే వాల్యూ అనేది అవసరం లేదండి. మీకు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పటికీ జెన్యూన్గా అలాగే ఇష్టపడతారు. మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీకు వచ్చే వాల్యూ అనేది అంతా కూడా తాత్కాలికం. అందుకే నేను ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది యూట్యూబ్లో చెప్పను. అలా అని మాకేం లక్షలు అయితే ఏమీ రాదు, జస్ట్ ఏదో కొంచెం అంత అలా సేవ్ చేసి మా పిల్లల్ని చదివించుకొని మాకు తినడానికి సరిపడా అన్నట్లుగా వస్తుంది తప్ప వెనకాల ఆస్తులు కొనేసి ఏమంటారు అలా అయితే ఏం లేదు. సో ఈ గోల్డ్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటూ మొత్తానికి ఇప్పుడైతే అదైనా సేవ్ చేయగలిగాము. ఎందుకంటే నేను ఒక టైంలో చాలా గోల్డ్ అమ్మేశాను. సో అది కంప్లీట్గా నా మిస్టేకే. సో అది కూడా ఒకసారి మీతో షేర్ చేసే ఉంటాను. 250 గ్రామ్స్ వరకు నేను గోల్డ్ అనేది అప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ అమ్మాను. సో నేను అమ్మినప్పుడు 4500 ఉంది గ్రాము. సో ఇప్పుడైతే చూడండి ఎంత ఉందో. సో అది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను నా లైఫ్లో. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే గోల్డ్ జోలికి వెళ్ళడం. సో నేను నాన్ కేడీఎం అని చెప్పి అమ్మి మంచి కొత్త న్యూ డిజైన్స్ చేయించుకుందాం అని చెప్పేసి అనుకొని అది అమ్మి సో కొంచెం అలా పప్పులో కాలేసాను అనమాట. అంతే ఉంటుందిలే అనుకున్నాను యాక్చువల్గా గోల్డ్ ప్రైస్. అంటే 4500 కూడా పెరిగింది, ఆ టైంలో పెరిగింది, ఇంకా తక్కువే ఉండింది. సో ఆ టైంలో 4500 అనేది పెరిగింది. ఇంకా అప్పుడు ఇంకా అంతకంటే ఏం పెరుగుతుందిలే అని అనుకున్నాను, కానీ మరీ ఇంత దారుణంగా ఈ 4 ఇయర్స్లో ఇంత దారుణంగా గోల్డ్ రేట్ పెరిగిపోద్ది, నేను ఎంత లాస్ అవుతాను అని అసలు నేను కల్లో కూడా ఊహించలేదు. ఏదో ఒకటి అయ్యింది. సో దేవుడు ఏదో ఒక విధంగా ఇస్తాడు అని నేను అనుకుంటాను. సో ఒక దాంట్లో పోయింది, ఇంకో దాంట్లో ఖచ్చితంగా మనం ఏ తప్పు చేయకుండా మన వైపు ఏది ఏమంటారు అన్యాయం లేకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎప్పటికైనా నాకు వచ్చేస్తుంది. సో అందుకే 250 గ్రామ్స్ అమ్మేసి ఇప్పుడు మహా అయితే నేను మొన్న తీసుకునింది ఎంత ఉంటుంది, అదొక 25 గ్రామ్స్, అదొక 12 గ్రామ్స్, మహా అయితే ఒక 35-36 గ్రామ్స్ అయితే ఉంటాను. ఇప్పుడు మొత్తం 250 గ్రామ్స్ ఎప్పుడు కొంటావు భారతి అంటే నేను కొనలేనండి నిజంగా. ఇంకోటి ఏంటంటే నాకు ఆడపిల్ల లేదు కాబట్టి అంత గోల్డ్ మీద అంత లేదు. ఇది కూడా ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఎప్పటి నుంచో కొంచెం ఇష్టం ఉన్నాయన్నమాట, న్యూ డిజైన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. అందుకే యాక్చువల్గా పాత బంగారం కూడా అమ్మింది. సో ఇప్పుడు న్యూ డిజైన్స్ మీద ఇది ఇంకా అలా తీసుకున్నాను, ఏదో ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఉంటుంది కదా అన్నట్లుగాన అంతే. కాకపోతే ఇంకా బంగారం మీద అయితే పెద్ద ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు బంగారం ఇలా ఆర్నమెంట్స్ రూపంలో కాకుండా చాలా ఇప్పుడు ఉన్నాయి కదండి, ఏమంటారు వాటిని, గోల్డ్ బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే చాలామంది షేడ్స్, గోల్డ్ షేడ్స్ అలాగా. సో వాటి గురించి బాగా అవగాహన ఉంటే అలా తీసి పెట్టుకోవడం బెటరే, ఎందుకంటే గోల్డ్ భయంకరంగా పెరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు మా ఆలోచన అంతా కూడా కేవలం పిల్లల్ని చదివించాలి, మంచిగా చదివించాలి, వాళ్ళ ఫ్యూచర్కి చదువుకి కావాల్సింది మేము సేవ్ చేస్తే చాలు. ఎందుకంటే ఇంక అంతకు మించి మాకు వేరే ఆలోచన అయితే ఏం లేదు. వాళ్ళని బాగా చదివించాలి అన్న ఒక ఆలోచన తప్ప నుంచి నాకు మా వారికి. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళని చదివించడానికి కావాల్సింది ఎత్తిపెట్టుకుంటూ తర్వాత మా అంటే ముసలైపోయిన తర్వాత మాకేమీ పెన్షన్లు కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమీ రావు కదా, రిటైర్మెంట్. గవర్నమెంట్ జాబ్ అయితే ఓకే, సో గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి సో రిటైర్మెంట్ గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అంటే మేమనే కాదు, జనరల్గా ఈ ఏజ్లో ఖచ్చితంగా మనం మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి. చాలామంది ఏంటి అంటే ఓన్లీ పిల్లల గురించే ఆలోచిస్తారు, పిల్లల ఫ్యూచర్ గురించే. పిల్లల ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి, కానీ అందులో ఒక 10-20% అయినా సరే
మనం రేపు ముసలైపోయిన తర్వాత ఏంటి అని దాని గురించి కూడా ఆలోచించాలి. సో ఇప్పుడైతే మేము కూడా ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట ఏంటి అని చెప్పేసి. సో పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి కొంచెం సేవ్ చేస్తూ మన గురించి కూడా మనకంటూ ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. సో అదే మేము కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఏదైనా కడితే బాగుంటుంది కదా అని. ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. సో ఇంక ఇయర్ అంతా ఏం కాదు, నెక్స్ట్ ఇయర్లో ఏదైనా స్టార్ట్ చేయాలి. సో అప్పుడు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మీతో కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే మనం ముసలితనం అంటే ఎప్పుడు ఒంట్లో ఎనర్జీ ఉండదు కదండి. 50 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు. అలా అని చెప్పేసి మనం కష్టపడలేము అంతే కదా 50 ఇయర్స్ దాటిన తర్వాత. సో అప్పటికి ఏదైనా ఇప్పుడు చాలా వచ్చాయి, చూస్తూ ఉన్నాం అనమాట. చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎంతవరకు మనకి ప్రాఫిట్ వస్తుంది ఏంటి అని అవన్నీ కూడా కొంచెం చెక్ చేసుకుంటూ గవర్నమెంట్వి చాలా ఉంటాయి కదా. సో అలాంటిది ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాము. సో చూద్దాము. సో అదనమాట. సో అలాగా ఇంకా మార్నింగ్ పిల్లలకైతే ఇవాళ రసం పెట్టేశానండి. రసమును ఆమ్లెట్ పెట్టేశాను, ఎగ్ దోశ అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటా ఉన్నాను, చూశారు కదా. వర్షం పడతా ఉందని ఇంకా బాల్కనీలో ఒలిపిరి వచ్చేస్తుంది. అందుకే ఆ బట్టలు తీసి కిటికీలకి కొంచెం డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా తుడిచేసి అక్కడైతే ఆరేసేసా అనమాట. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఇదిగోండి నేను పావు బాజీ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. పావు బాజీ కానీ, సాంబార్ కానీ, తర్వాత దప్పలము, ఆ తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఇవన్నీ ఏంటి అంటే అన్ని కూరగాయలు ఇంట్లో ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కటి లేకపోయినా కూడా బాగోదు. సో పావు బాజీకి ఏంటంటే ముందు రోజే నేను క్యారెటు, క్యాబేజు, తర్వాత బంగాళదుంపలు, నా దగ్గర ఎలాగో గ్రీన్ పీస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా. సో అది, టమాటాలు, ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే పావు బాజీ అనమాట. అలాగే ఇంకా ఈ ములక్కాడ, బెండకాయ, వంకాయ ఇలాంటివి ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఏంటి అంటే సాంబారు, తర్వాత దప్పలం. దప్పలం అంటే అదే పులుసు, అన్ని కాయగూరలు వేసి పులుసు చేస్తాం కదా. ఆ తర్వాత ఇంక ఈ క్యాబేజీ ఇవి ఉంటే కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే పావు బాజీ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇక్కడైతే నేను ఒక 2 బంగాళదుంపలు, ఒక 3 వరకు టమాటాలు, ఒక చిన్న క్యాబేజు, ఒక క్యాప్సికము, ఒక 2 క్యారెట్లు, ఒక 2 ఆనియన్స్ ఇలా తీసుకున్నాను. వాటన్నిటిని కూడా మంచిగా ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసి వాటర్లో అయితే వేసేసాను. ఇప్పుడు కుక్కర్లో జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు మళ్ళీ, ఎందుకంటే లాస్ట్లో దానికి మళ్ళీ తడకా పెట్టుకుంటాము. సో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకుని, ఎందుకంటే కుక్కర్లో నుంచి వాటర్ బయటికి రాకుండా, అంతే. జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని క్యాబేజు, క్యారెట్, క్యాప్సికము, బంగాళదుంప, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 2, టమాటాలు ఒక 3 అన్నీ వేసేయాలన్నమాట. ఇక్కడైతే నేను టమాటాలను ఇదిగోండి ఒక 3 అయితే తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలే వేసేసేయండి, చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. ఎందుకంటే బాగా ఉడికిపోయినప్పుడు మనము మ్యాష్ చేస్తాం అనమాట పొటాటో మ్యాషర్ తోటి. సో పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే మీకు మ్యాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో చిన్న చిన్నవి కట్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది కదా. సో పెద్ద పెద్ద పీసెస్ వేసేసేయండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను. ఆ తర్వాత గ్రీన్ పీస్, ఫ్రిడ్జ్లో నేను కొంచెం బఠానీ, గ్రీన్ పీస్ ఇలాగా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను కదా. సో అవి కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసేస్తూ ఉన్నాను, అంతే. ఇంకా మీరు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చాలామందికి క్యాబేజీ వేస్తారని తెలియదంట. క్యాబేజీ, కాలీఫ్లవర్ టేస్ట్ అనేది ఒకటేలా ఉంటుందండి. క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. నేను కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ వేస్తాను, లేదు అంటే క్యాబేజీ వేస్తాను. ఎందుకంటే కాలీఫ్లవర్ మనకి అన్ని టైంలో దొరకదు కదా, క్యాబేజీ అయితే దొరుకుతుంది కదా. సో ఇంక అన్నీ అయితే వేసేసాను. వేసేసి ఇలా మంచిగా కలిపేసి ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఒక 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, బాగా మెత్తగా ఉడికిపోవాలి కదా. సో ఇలా ఇలా మెత్తగా ఉడికిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సో ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. అయితే పావు బాజీకి మామూలుగా పావు అయితే ఉంది, కాకపోతే మామయ్య బన్స్ తినరు. సో అందుకని కొంచెం చపాతీ చేస్తున్నాను. చపాతీతో కూడా ఈ కూర చాలా బాగుంటుందండి. అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఈ కూర మీరు పావు బాజీలోకనే కాదు, పూరితో కానీ లేదా చపాతీతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. బ్రెడ్తో తినొచ్చు,
ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే దోసతో కూడా చాలా బాగుంటుంది. నేను అందుకే కొంచెం ఎక్కువే చేస్తాను. నిజానికి ఇవాళ తక్కువ చేశాను, ఇంకా ఎక్కువ చేస్తాను అనమాట. ఎందుకంటే 2 డేస్కి అలా సరిపడా చేస్తాను. ఇవాళ నిజానికి కొంచెం తక్కువే చేస్తూ ఉన్నాను. సో ఇంకా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా కుక్కర్ అయితే మాత్రం ఒక 3 to 4 విజిల్స్ అలా రావాలి. ఆ తర్వాత ప్రెషర్ అంతా మనం తీయకూడదు, అలాగే ఉంచాలి కదా, టైం పడుతుంది. సో ఈ లోపల నేను ఏంటంటే పిల్లల లంచ్ బాక్సులు, ఆ తర్వాత ఇంకా అంటే షింక్లో గిన్నెలు అన్నీ కూడా బుట్టలో పెట్టేస్తూ ఉన్నాను. నాకేంటి అంటే వంట చేసేటప్పుడే గిన్నెలు కడగడం కానీ, లేకపోతే సామాన్లు డిష్ వాషర్లో పెట్టేయడం కానీ, ఇట్లా వేరే పనులు చేయడం కూడా ఇష్టం అండి. అంటే ఒక్కసారి పనిలోకి దిగాను అంటే వెంటనే ఈ పని ఆ పని అట్లా చేసుకుంటూ ఉంటాను. అలా కాకుండా కూర్చున్నాను అంటే మాత్రం ఇంక కదలను, బద్ధకంగా అలా కూర్చొని ఉంటాను. ఆ పని స్టార్ట్ చేస్తే మాత్రం ఫాస్ట్గా ఈ పని ఆ పని అనుకొని ఒకటేసారి అన్ని పనులు చేస్తానన్నమాట. అంటే చాలామంది ఏంటంటే చేస్తూనే ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏంటంటే పని చేస్తూనే ఉంటారు. సో నేను అలా చేయను, చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఫాస్ట్గా చేసేస్తాను, లేదు అంటే మాత్రం అలా కూర్చోంటా అనమాట. అంటే ఉండడం అంటే యూట్యూబ్ పని, అంటే వీడియో ఎడిటింగ్స్ అట్లాంటివి ఏదైనా ఉంటే చేసుకుంటూ ఉంటాను. సో అది. ఆ తర్వాత ఇంక ఇది చూసారు కదా, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో నుంచి వాటర్ సపరేట్ చేసేస్తున్నా. వాటర్ ఉంటే ఏంటంటే మ్యాష్ చేసేటప్పుడు సరిగా మెదగదు. అందుకని యాక్చువల్గా ఎక్కువ క్వాంటిటీ అనుకోండి నేను చాపర్లో వేసేస్తాను. ఇది కొంచెమే, అది కాకుండా బాగా ఉడికిపోయింది. అందుకని ఇంక ఈ పొటాటో మ్యాషర్ తోటి ఇలా మంచిగా, ఇదిగోండి చూసారా, ఎక్కడ కూడా మనకి అవి ఉండకూడదు, క్యాబేజీ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ పలుకుల్లాగా ఉండకూడదు. బాగా మెత్తగా మనం మ్యాష్ చేసేస్తే అప్పుడే బాగుంటుందండి. పావు బాజీ అంటే ఇంకంతే, కర్రీ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట, చాట్ లాగాన. ఆ తర్వాత అది ఉడికిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని మీ దగ్గర బటర్ ఉంటే బటర్తో వేసుకోండి తడక అనేది. కాకపోతే ఏంటంటే నా దగ్గర బటర్ లేదు, ఇది నేను తరచూ చేస్తూనే ఉంటానండి. సో అందుకే అలవాటు అయిపోయిన కూర అనమాట. నెయ్యితో కనుక చేస్తే పిల్లలు తినరు ఆ నెయ్యి ఫ్లేవరు, అందుకే నేను కర్రీలో నెయ్యి అయితే వేయట్లేదు. పావు బాజీ అంటే ఆ బన్స్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. మీ ఇష్టము, మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు, అలాగే ఆయిల్తో చేసుకోవచ్చు, బటర్తో చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిలే వేసుకున్నాను. ఇప్పుడు అందులో కారం, ఒక పావు స్పూన్ వరకు కారము, పావు స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేస్తున్నాను. మామూలుగా పావు బాజీ వేసుకుంటాం కదా, పావు బాజీ మసాలా పౌడరు, నేను అదేం వేయను. సో ఎప్పుడు గరం మసాలా వేసేసుకొని, నా దగ్గర కొంచెం చాట్ మసాలా, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి అవన్నీ వేసుకున్నాను అనమాట. ఇంక అందుకే సపరేట్గా నేనేమి పావు బాజీ మసాలా అయితే ఏం వేయను అనమాట. సో అదంతా కొంచెం వేగిన తర్వాత మనం మెత్తగా మిక్స్ చేసి పెట్టుకున్న ఇదంతా అందులో వేసేసుకోవడం. కొంచెం వాటర్ మిక్సీ అంటే ఆ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా ఇలాగా చేసేసి ఆ వాటర్ కూడా వేసేయడమే అనమాట. అంతేనండి, అయిపోయింది. పావు బాజీలో బాజీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం బాగా ఇది ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. కాకపోతే మనకి ఇంకా రెడ్ కలర్లోకి రావాలి అంటే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కలర్ బాగా వస్తుంది. లేదు అనుకుంటే బీట్రూట్ వేసుకోండి. యాక్చువల్గా నేను ఎప్పుడు బీట్రూట్ కూడా వేస్తాను, రెడ్ కలర్లో వస్తుంది. మా వాడైతే అడిగాడు కూడా, అదేంటమ్మా కర్రీ రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఇక్కడ ఏంటి రెడ్గా లేదు అని చెప్పేసి. బీట్రూట్ వేయలేదమ్మా అని చెప్పి అన్నాను. సో బీట్రూట్, క్యారెట్, క్యాబేజ్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టేసేయండి అని చక్కగా తినేస్తారు. అంటే కర్రీలో అసలు వాళ్ళు కనుక్కోలేరనమాట అందులో బీట్రూట్ వేసామని చెప్పేసి. కలర్ కూడా బాగా వస్తుంది రెడ్ కలర్లో. సో ఇంకా అదైతే వేసేసాను. ఆ తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇలాగ బన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇది పావు బాజీ బన్స్ ఏం కాదు, అంటే చెప్పాను కదండి, ఇది రెగ్యులర్గా నేను చేసే రెసిపీయే అనమాట. సో కింద షాప్లో నార్మల్ బన్స్ ఉంటేను, ఆ బన్స్ టీ బన్స్ అంటాం కదా, సో ఆ బన్స్ ఉంటే అవే తెచ్చారు. ఎలాగో చపాతీ కూడా చేస్తున్నాను కదా, ఇంక అందుకని ఈ బన్స్ సరిపోతాయిలే అని చెప్పేసి పిల్లల వరకు ఇట్లా చేసి ఇచ్చేసాను అనమాట. సో చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా బన్స్తో చెప్పాను కదా, ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది, చపాతీ పూరితో దేంతో తిన్నా చాలా బాగుంటుంది. అయితే మనం ప్రజెంటేషన్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు అనమాట. దానికి కావాల్సిన ఆనియన్స్, కొత్తిమీర, ఆ తర్వాత నిమ్మకాయ. అమ్మ ఫ్రై చేసిన చిల్లీ లేదా అని అడుగుతారు మా పిల్లలు. అదే నోరు మూసుకొని తినండిరా అని చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఆ పచ్చిమిర్చి ఆ పెనం మీద కొంచెం ఫ్రై చేసి ఇమ్మంటారనమాట. సో ఇప్పుడు చేయలేనమ్మా అని చెప్పి ఇంకా అన్నీ ఇచ్చాను, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ ఇచ్చాను. చిల్లీస్ కావాలంట, సో అవి మర్చిపోయాను అనమాట నేను. అవి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇంకా తిట్టి ఇంకా తినండి రా అని చెప్పి అన్నాను. ఆ తర్వాత ఇంకా చపాతీలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇదిగోండి,
ఇంక ఈ పెనం అయితే చపాతీలకి చాలామంది ఇట్లా కొంచెం గుంటగా ఉన్న పెనం వాడతారు కానివ్వండి, దీనికంటే కూడా నాన్ స్టిక్ పెనం మీదే రోటీస్ బాగా వస్తాయండి. నాకెందుకో దీని మీద అంత బాగా రావు, కొంచెం చెక్కల్లాగా వస్తాయి అన్నట్లుగా అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ మావయ్య వరకు ఇంకా అలా వేసేసా అనమాట, టైం అవుతుంది అని చెప్పేసి. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా. సో అలాగే నేను మాట్లాడిన టాపిక్ గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.